ఆగస్టు నెలలో శ్రావణ మాసం, భాద్రపద మాసం 2 కలిపి ఉన్నాయి. అయితే ఈ ఆగస్టు నెలలోనే 4 గ్రహాలనేవి మారబోతూ ఉన్నాయి సూర్యుడితో కలిపి. ఈ 4 గ్రహాల మార్పు కన్యా రాశి వాళ్ళకి ఇబ్బంది పెడుతుందా? అనుకూలంగా ఉంటుందా గురుగారు? వీళ్ళకి ధనచ్ఛేదం, శత్రుభేదం, పుష్టిం, కలహం అని చెప్తారండి. అంటే గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువుల బాధ విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా విపరీతంగా ధనం కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లాస్ ఆఫ్ ఏమంటారు, అప్పటిదాకా వాళ్ళు కనుక ఏదైనా కష్టపడుతుంది, ఆ కష్టానికి తగిన రిజల్ట్ రాకుండా ఆ జాబ్ కానివ్వండి, లేదంటే ఆ ప్రాజెక్ట్ కానీ, ఆ వర్క్ కానీ వీళ్ళు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అండి వీళ్ళు. మనకి 12వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల మనకి మహర్షులు ఏం చెప్తారంటే, స్వస్థానం నాశనం చైవ బంధురోగ ధనవ్యయం ప్రాణపర్యంత మాపత్యం అవమానం వేయే అని చెప్తారండి. ఇది కొంచెం కేర్ఫుల్గానండి. ఫస్ట్ స్వస్థాన నాశనం చేయవ అంటే ఆల్రెడీ వీళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఒక పదవో, పొజిషనో, ఏదో జాబ్ ఉంటుంది, అది పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నేను చాలామంది గమనించానండి. 12వ ఇంట్లో సన్ ఉండడం అంత మంచిది కాదండి. ఖచ్చితంగా ప్రాబ్లంలో అవుతుంది. అది కూడాను బాస్ రిలేటెడ్, తర్వాత జాబ్ రిలేటెడ్ ప్రాబ్లం కంపల్సరీ ఉంటుంది. తర్వాత బంధురోగ ధన వ్యయం, ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. బట్ ఇది కాకుండా ప్రాణ పర్యంత మాపత్యం అవమానం, చాలా అవమానానికి గురవుతూ ఉంటారు. ప్రాణాలు పోయేలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.